ఏంటి విషయం? పెళ్లి పనుల గురించి మాట్లాడదామని. నేను కూడా దాని గురించే మాట్లాడదామని వచ్చానండి. మీనా, నువ్వు కావాలంటే చూస్తూ ఉండు. ఆవిడ ఇన్ని రోజులు సైలెంట్గా ఉంది కదా, ఇప్పుడు కట్న కానుకల గురించి మాట్లాడడానికి వచ్చింది చూడు. వదినా, అలాంటిదేం లేదు. నువ్వు చూడు, ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఒకవేళ అడిగితే మాత్రం ఈ సంబంధం వద్దని వదిలేస్తావా? వదినా, నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నువ్వు కూడా ఈ కుటుంబానికి పడిపోయావు. జరిగేది జరిగినిలే. ఎవరి తలరాత ఎవరు మార్చగలరు? చెప్పండి, ఎందుకు మొహమాట పడుతున్నారు? ఏం లేదమ్మా, నేను మా ఆయన నుంచి దూరమైనప్పటి నుంచి నా కుటుంబంలో ఎవ్వరూ పెద్దగా నాకు సపోర్ట్ చేసిన వారే లేరు. మేమే వాళ్ళెవరూ వద్దని దూరంగా వచ్చేశాము. చాలా ఏళ్ళు నా కొడుకుని పెంచడానికి నేను చాలా కష్టపడ్డాను. కూలి పని కూడా చేశాను. ఒక్కదాన్ని ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నా కొడుకు పెద్దవాడు అయ్యినాకే ప్రశాంతంగా 3 పూటలు తింటున్నాము మేము. కష్టపడేటప్పుడు తోడు నిలబడిన బంధువులు, చుట్టాలు సంతోషంలో మాత్రం ఎందుకుండాలమ్మా? అంటే మీకు సొంతమని చెప్పుకోవడానికి ఎవరూ ఉండరా? ఈ పెళ్లిలో మీ వైపు ఎవరూ రారా? అవును. ఏంటమ్మా మీరు ఇంత పెద్ద కుటుంబంతో సంబంధం కుదుర్చుకుంటున్నారు? మాకు బంధువులు, చుట్టాలు ఎక్కువ. వాళ్ళందరూ పెళ్లి రోజొచ్చి అబ్బాయి తరపు వారేరి అని అడిగితే మేమేం సమాధానం చెప్పాలి? మీరిద్దరే అని చేతులెత్తేయాలా? తప్పుగా అనుకోకండమ్మా. నా పరిస్థితి నేను ముందే చెప్పకపోవటం నా తప్పే. మీ దగ్గర ఇది మాట్లాడదామనే నేనొచ్చాను. మా తరపు నుంచి మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది వస్తారు. ఆ తర్వాత ప్రభు ఫ్రెండ్స్ కొంతమంది వస్తారు. మొత్తంగా 20-25 మంది వస్తారు అంతే అమ్మా. అదే మా కెపాసిటీ. మీరైతే ఇది తప్పుగా అనుకోకూడదు. ఇదిగోండమ్మా. ఏంటిది? ఇందులో కొంచెం డబ్బుందమ్మా. ఎందుకు? ప్రభు పెళ్లికని నేను కొద్దిగా దాచిపెట్టాను. చిట్టి వేసి దాచాను. అన్నీ కలిపి ఒక 5 లక్షల రూపాయలున్నాయి. మీరు గ్రాండ్గా పెళ్లి జరిపిస్తారు. ఎంతైనా మేము ఖాళీ చేతులతో వచ్చి నుంచుంటే బాగోదు కదా. మా వైపు నుంచి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. పెళ్లి ఖర్చుకని ఇది పెట్టుకోండమ్మా. ఏంటమ్మా ఇదంతా? పెళ్లి ఖర్చంతా మేమే కదా పెట్టుకోవాలి. ఇదెందుకో తెలుసు కదా, ఇదే చిన్న ఎరవేసి పెద్ద చేపని పట్టడం అంటే. నువ్వు కావాలంటే ఆవిడ్ని నైస్గా అడిగి చూడు. ఏమండి, నేను నేరుగానే అడుగుతున్నాను. మీరేం ఎదురు చూస్తున్నారు? అర్థం కాలేదు. అంటే మా అమ్మాయికి మీరేం చెయ్యాలి అని మీరు ఎదురు చూస్తున్నారు. మేమది చేస్తాం. మీనా గారు, మీరిప్పుడు అడిగింది ప్రభుని కాని అడిగారే అనుకోండి, ఈ పెళ్ళే వద్దని పెళ్ళి ఆపేసి కూర్చుంటాడు. ఎందుకంటే వాడికి కట్న కానుకలు తీసుకోవడం అసలు నచ్చదు, ఇవ్వటం కూడా నచ్చదు. ఉన్నవాళ్లు పెట్టుకోగలరు మీనా గారు, లేని వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? ఒక పెళ్ళి అవుతుందంటే డబ్బులున్నవాళ్లు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. మనం పెళ్లి పీటల మీద అందరి ముందు ఈ పెట్టిపోతలంటూ చేసుకుంటూ కూర్చుంటే అది చూసి వాళ్ళు కూడా స్థాయికి మించి ఎందుకు చేయకూడదని ఆశపడతారు కదా. ముందు డబ్బున్న వాళ్ళు కట్న కానుకలవి మానేయాలి మీనా గారు. అప్పుడే కొంచెంగా ఇది మారుతుంది. దయచేసి దీని గురించి ఇక మీదట మీరు ఏమీ మాట్లాడకండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మీనా గారు. ఇది మరీ జిత్తుల మారిలా ఉందే. అంత మంచివాళ్ళ వీళ్ళు, లేక నటిస్తున్నారా? నాకు ఒకే ఒక రిక్వెస్ట్ ఉందమ్మా. చెప్పండి. సాధ్యమైనంత వరకు పెళ్లి కొంచెం సింపుల్గా చేయండి. అందులో నేనిచ్చే డబ్బులు కొంచెం యూజ్ చేయండి. పెళ్లి గ్రాండ్గా చేసే డబ్బులతో మనం లేని వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయొచ్చు కదా. మీ అమ్మాయికి మీరు చెయ్యాలని ఆశపడుతున్నట్లే నేను కూడా నా కొడుక్కి చెయ్యాలని చిన్న
ఆశ అయితే ఉంటుంది కదా. ఈ డబ్బులు తీసుకోండి అమ్మ, వద్దనకండి. చాలా గర్వంగా ఉందమ్మా. నా మనవరాల్ని ఒక మంచి ఇంటికి పంపిస్తున్నానని ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఇక నాకు వర్షిణి గురించి ఎలాంటి భయమూ లేదు. నా కోడలు ఎక్కడా కనిపించటం లేదే. వర్షిణి, వర్షిణి. అత్తయ్య, ఆ, ఏ నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. ఇక మీదట వర్షిణి, టైంకి తిని చక్కగా నువ్వు పడుకోవాలి, సరేనా? మీనా గారు, కొంచెం 3 పూటలా ఖచ్చితంగా తను తినేటట్టు చూడండి. చూడండి తను ఎలా బక్కగా అయిందో. ఏం పర్వాలేదమ్మా. మీ ఇంటికొస్తే ఆటోమేటిక్గా తను లావైపోతుంది. పెళ్లి సిగ్గు అంతే. బంగారీ, మరి నేను వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. మంచిది. ఉంటారండి. వస్తాను. అలాగే అండి. వస్తానమ్మా. జాగ్రత్త. వెళ్ళండి అత్తయ్య. ఏంటి వర్షిని? ఏ అమృత, వీళ్ళ డబ్బుకి ఆశపడేవాళ్ళని చెప్తున్నావు? సిగ్గుపడింది చాలు, లోపలికి వెళ్దాం పద. తప్పు దినా, ఇది చాలా తప్పు. ఇక మీదట వాళ్ళ గురించి ఒక్క మాట కూడా నాకు చెప్పకండి. ఛే, ఏంటిది? నేను వేసిన బాణం నాకే గుచ్చుకుందే. ప్లీజ్ అరవింద్, చెప్పేది విను. మనిద్దరికి సెట్ అవ్వదు. తను ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను కావాలంటే ఆంటీతో మాట్లాడతాను. వద్దు. మా కుటుంబం ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇలా చేస్తున్నాను అని తెలిస్తేనే మా అమ్మ బాధపడుతుంది అరవింద్. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేను. నాకింకా కొంచెం టైం కావాలి. చెప్తే అర్థం చేసుకో అరవింద్, ప్లీజ్. లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాలి అనంటే నువ్వు నాతో బ్రేకప్ చేసుకొని ఇంకెవరినైనా పెళ్లి చేసుకో. నాకే ప్రాబ్లం లేదు అరవింద్. తను అక్క, అక్క, తను ఫోన్లో ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నావు? అది చెప్పు. అది ఎవరు అరవింద్? ఏం లేదక్క, నా ఫ్రెండే అక్క. తను నా దగ్గర దాస్తున్నావా? నిజం చెప్పు, ఏం జరుగుతుంది? లవ్ చేస్తున్నావా? ఎవరా అబ్బాయి? నన్ను క్షమించక్క. ఏ